Welcome to Mihari's Kitchen, Magic of 2 spoons. Please like, share and subscribe. ఇవాళ మనం చేయబోయే ఐటెం కోనసీమ కొబ్బరి పచ్చడి. కోనసీమ అంటే తెలియని వాళ్ళు ఎవరుంటారండి? కోనసీమ అంటేనే పచ్చదనం, కొబ్బరి. ఈ కొబ్బరి పచ్చడికి కావలసిన పదార్థాలు: చిన్నగా తరిగిన పచ్చి కొబ్బరి ముక్కలు, చింతపండు, శనగపప్పు, వెల్లుల్లి, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు, ఉప్పు. కొబ్బరికాయ తీసుకుని పగలగొట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని తగినంత నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత శనగపప్పు వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. శనగపప్పు వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి. శనగపప్పు, ఎండుమిర్చి బాగా కలిసేలాగా కలుపుకొని వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు బాగా వేగేంత వరకు వేయించండి. ఇంగువ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, కొబ్బరి, చింతపండు అన్నీ వేసి గ్రైండ్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయ రెబ్బలు ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదన్నా స్కిప్ చేయొచ్చు. ఎంతో టేస్టీగా ఉండే కోనసీమ కొబ్బరి పచ్చడి రెడీ.